హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నథింగ్ 2A మొబైల్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత బెంచ్ మార్క్స్ కూడా రన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ మొబైల్ డీటెయిల్ రివ్యూ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక బాక్స్ చూసినట్లయితే వైట్ కలర్లో చాలా యూనిక్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ టెక్స్చర్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఈ ఫినిషింగ్ నథింగ్ 2A కెమెరా స్టైల్లో అయితే ఉంది. ఇక బాక్స్ ఓపెనింగ్ స్టైల్ చూసినా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఒక బుక్ ఓపెన్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ స్విచ్ ఆన్ చేసి డిజైన్ డీటెయిల్స్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఐటమ్స్ చూసినట్లయితే USB-C to C కేబుల్ని ఇచ్చారు. పోర్ట్స్ దగ్గరలో ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది ఈ కేబుల్. అండ్ ప్రీమియం మెటీరియల్స్ని కూడా యూజ్ చేశారు. యూజర్ మాన్యువల్ కూడా మనకి బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఛార్జర్ లాంటివి ఏమి మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫైనల్గా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఎజెక్టర్ టూల్లో కూడా మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే మనం చూడొచ్చు. సో ఈ నథింగ్ 2A కీ స్పెక్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఈ మొబైల్ 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1300 nits వరకు పీక్ బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. సో ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరాని ఇన్క్లూడ్ చేశారు. డైమెన్సిటీ 7200 Pro చిప్ని అయితే యూజ్ చేశారు. 4nm ఆర్కిటెక్చర్లో అయితే వస్తుంది. 8GB 12GB ర్యామ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ నథింగ్ OS 2తో వస్తుంది. ఆండ్రాయిడ్ OS 14ని సపోర్ట్ చేస్తుంది. అడిషనల్గా చూసినట్లయితే మనకి స్టీరియో స్పీకర్ సెటప్ని కూడా ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ వరకు ఛార్జింగ్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక డిజైన్ చూసినట్లయితే ప్రీమియం మెటీరియల్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. రౌండెడ్ ఎడ్జెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. కెమెరాని ఫేస్ స్టైల్ అయితే డిజైన్ చేశారు. బటన్స్ ప్లేస్మెంట్ చూసినట్లయితే రైట్ సైడ్ పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ని ఇంక్లూడ్ చేశారు. బాటంలో సిమ్ ట్రే, USB-C పోర్ట్ అండ్ సెకండరీ స్పీకర్ ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్లో మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ప్రీమియంగా ఉంటుంది. అండ్ కెమెరా సరౌండింగ్స్లో గ్లిఫ్కి సంబంధించిన లైటింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ టైమర్స్గా కానీ ఈ లైట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్స్ గురించి డీటెయిల్గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఇక సాఫ్ట్వేర్ చూసినట్లయితే నథింగ్ OS 2తో వస్తుంది. సో చాలా క్లీన్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. మనకి బ్లాట్వేర్ యాప్స్ ఎక్కడ కనిపించవు. ఓన్లీ గూగుల్కి రిలేటెడ్ యాప్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశారు. వాటిలో కూడా కొన్ని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అడిషనల్గా చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో బెంచ్ మార్క్స్ అయితే రన్ చేశాను. 102 స్కోర్ చూసినట్లయితే 6,66,000 వరకు వచ్చింది. అండ్ ఈ స్కోర్ అయితే 20K బడ్జెట్ ఫోన్కి డీసెంట్ అనే చెప్పాలి. అండ్ గీక్ బెంచ్లో రన్ చేసినప్పుడు 1133 సింగిల్ కోర్ అండ్ 2554 మల్టీ కోర్ స్కోర్ అయితే వచ్చింది. సో పర్ఫార్మెన్స్ అయితే బడ్జెట్కి తగినట్టుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50 MP కెమెరా యావరేజ్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందని అనుకోవచ్చు. డీటెయిల్గా అయితే రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.